ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వాంతరస్వామి, జయరక్షకుడా, మీకు వందనాలు. సృష్టికర్తన దేవుడుగా అయా మా కొరకే భూమి మీదకి అయా మనుషుడిగా కనపరుచుకొని మా కొరకే పరిశుద్ధుడు పుట్టి పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధుడిగా సిలువలో చనిపోయి పరిశుద్ధుని రక్తం ద్వారా మా ప్రతి పాపముని పరిహరించి నరక ప్రాప్తిని విడిపించి నీ రాజ్యం పరలోక రాజ్యం కొరకే మమ్మల్ని సిద్ధపరచడానికి ఇష్టపడిన నీ ప్రేమ కొరకే నీకు వందనాలు. ఇగో ప్రభా, ఈ దినము అయా మరి విశ్రాంతి దినము, విశ్వాసి దినదినము పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా విశ్వాసులను కాపాడు, సహాయం చేయి. ఆత్మ మెలకువ, పట్టుదల కలిగి ప్రార్థనా జీవితం కలిగి విశ్వాసులుగా సేవకులుగా సిద్ధపరచమని నీ నామములో ప్రార్థన చేస్తూ తీస్తున్నాను. స్వస్థ బుద్ధి కలిగి జీవించినట్లు నామకార్థ జీవితము లేకుండా అయా వారికి సహాయము దయచేయి. విశ్వాసులైన వారు తప్పుడు బోధలను అబద్ధ ప్రవక్తలను ఖండించినట్లుగా నీ వాక్యపు వెలుగులో వారిని అభిషేకించు. ప్రతి విశ్వాసి ఆత్మ భారము కలిగి జీవించినట్లుగా వారిని ఆత్మ తీవ్రతని సేవించేవారుగా సిద్ధపరచు. ప్రతి విశ్వాసి దినదినము దేవుని కొరకు నమ్మకముగా అయా నీ స్వరూపు నీ పోలికల్లో జీవించినట్లుగా వారిని సిద్ధపరచు. ప్రతి విశ్వాసి హృదయంలో నీతిని గూర్చియు దేవుని రాజ్యంని గూర్చియు దినదినము ఆశించి నీ రాజ్యం కొరకే జీవించినట్లుగా సహాయము దయచేయి. ప్రతి విశ్వాసి దినదినము దేవుని కొరకు మంచి పోరాడునట్లుగా నీ ఆత్మ సహాయము వారికి అనుగ్రహించు. బలహీనలను ఉజ్జీవింపచేయుటకు దేవుని కృపలో అయా వారు ఎదిగినట్లుగా బలహీనులు అయా శక్తిహీనతని విడిపించి ఉజ్జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను. మన దేహము, ఆత్మ, ప్రాణ దేవుని కొరకు దినదినము కాపాడుకొని ఆయన కొరకే ఆత్మీయంగా జీవించినట్లుగా విశ్వాసుల జీవితాల్లో నీ సహాయాన్ని అనుగ్రహించమని యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాలుగు 457, 460 సియోను గీతాల నుండి ఒక పాటని పాడుకుందాం. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదిరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదిరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురు, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురు. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదిరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదిరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు.
ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంగములో నిలచేదారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురు. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువు నందే. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువు నందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలచేదారు. ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలచేదారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుద్ధానమును వారే. ప్రకటించేదారు ఆయన మరణ పునరుద్ధానమును వారే. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారు. పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారు. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారు. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు.
యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదిరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదిరో వారే ధన్యులు పరలోకమే వారిది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. బలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. బలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియ దేశీయులకు ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ యెహోవా అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నానండి. వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం వింటున్నారు, చాలా వందనాలు. కనుక దేవుని వాక్యాన్ని ఈరోజు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము చదువుకున్న లేఖన భాగాన్ని ముందుకు వెళ్దాం. ఈ యొక్క చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూచుకునేవాడు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూచుకోవాలి. ఎవరు జాగ్రత్త వహించేవారు, ఎవరు జాగ్రత్తగా చూచుకున్నవారు, ఎవరు పడిపోకుండా ఉంటారు అని గమనించినట్లయితే, రోమా 8:29 ప్రకారంగా ఎవరినైనా ముందుగా ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులు చేశాడో, ఎవరి ద్వారా భూమి మీద నామానికి మహిమ వస్తుందో వారు మాత్రమే తాను నిలుచున్నానని తాను పడిపోకున్నట్లుగా తన్ను తాను జాగ్రత్త పడేవాడుగా ఉంటాడు. దేవుని ఏర్పాట్లు లేని వారు, మేకలుగా ఉన్నవారు జాగ్రత్త పడరు. తాను నిలుచున్నానని చెప్పుకుంటారు కానీ వారు పడిపోయిన వారు, వారు పతనమైపోయిన వారు. మన పిత్తలని ఇశ్రాయేలీలు ఇక్కడ మనం గమనించినట్లయితే, వారు తిని త్రాగి ఆడి కూర్చొని వ్యభిచారం చేసి సనిగి శోధించి సర్పముల చేత పొడవబడి కరవబడి అనేక మంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మన పితరుడైన మోషే వారిని చూసినప్పుడు కోపావేశుడై ఆయన తీసుకొచ్చిన 10 ఆజ్ఞలు ఆ యొక్క బంగారం యొక్క విగ్రహం మీద, గంగిరెద్దు మీద విసిరివేసినప్పుడు అది దహించబడ్డాది, కాల్చివేయబడ్డాది. దేవుని కోపము ఇశ్రాయేలీల మీదకి, శరీరానుసారులుగా జీవించిన ఇశ్రాయేలీల మీదకి వచ్చి వారిని దేవుని కోపము చేత వారు నాశనం అయిపోయారు. అయితే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకోవాలి. ఎవరు జాగ్రత్త వహించాలి?
లేవీలు మాత్రమే. అనేక మంది కూడా ఇశ్రాయేలు 12 గోత్రములో దేవుని ఏర్పాట్లు ఉన్న వారు అందరూ కూడా మోషే వైపు వచ్చారు. మోషే పక్షంగా వారు నిలబడ్డారు. వారు ఆ విగ్రహారాధని వారు గంగిరెద్దుని పూజ చేయలేదు. వారు తినలేదు, త్రాగలేదు, ఆడలేదు. వారు వ్యభిచారము చేయలేదు, వారు సనగలేదు, వారు శోధించలేదు. సర్పములు వచ్చి వారిని కరిచి చనిపోలేని వారు ఎవరు అంటే దేవుని పిలువబడవారు అనేకులు, ఏర్పరచబడవారు కొద్దిమందే. సంఘములో అనేక మంది విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. కానీ అవిశ్వాసులు ఎప్పుడు రక్షించబడి బాప్తిజం పొంది బలం తీసుకుని ఆరాధన చేసినప్పుడు కూడా వారు దేవుని ఏర్పాట్లు లేనివారు గనక, వారు దేవునితో సంబంధం లేనివారు గనక, ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు ఎరుగుదమని చెప్పుకొని ఎరగమన్నట్టుగా వారు జీవించేవారు గనక వారు ఎప్పుడు పడిపోవడానికి వారు పడిపోవడానికి వారు పడిపోయిన వారు లేవలేని వారుగా చాలామంది ఉండి, అట్టి వారందరూ ఇశ్రాయేలీల నుంచి ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు కూడా మిశ్రితమైన ప్రజలు ఐగుప్తీలు కూడా చాలామంది ఇశ్రాయేలీలతో వచ్చి వారు కూడా ఆ పాపానికి కారకులయ్యారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించిన 14 వచ్చిన 11 వచ్చిన చూస్తే సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగుచేది. ఎవరు తప్పించుకున్నారంటే నిలుచున్నవారు. ఎవరు తప్పించుకున్నారంటే జాగ్రత్త పడేవారు. ఎవరు తప్పించుకున్నారంటే ఏర్పరచబడిన వారు తప్పించుకున్నారు. అందుకే ఇక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలీలను ఆదరిస్తూ ఈ రీతిగా అంటుంది, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కనుక మనుషులు కలుగు శోధన మరి ఏది శోధింపలేదు కనుక సంభవింపలేదు కనుక దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఆయన మిమ్మను శోధింపనీయుడు గనుక సహించగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము మీకు కలుగు చేయండి. దేవుని సేవకులారా, విశ్వాసులారా, సహించాడు యోసేపు ఎవరిని తప్పించుకోవడానికి, పొతిఫర భార్యని తప్పించుకోవడానికి. కనుక దావీదు కూడా ఆ పాపం చేసిన తర్వాత ఉరియాని పంపించి తన భార్యతో తప్పు చేయించి ఆ గర్భఫలము ఆయన మీద పెట్టాలని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కనుక ఇంకా మన పితరుడైన సంసోను కూడా కనుక తప్పించుకోవడానికి ఏ రోజు ఆయన ప్రయత్నం చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఫిలిస్తీయురాలని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడో కోపావేశుడై కనుక వారి యొక్క గోధుమ సేన అంతటిని 300 నక్కలు పట్టుకొని వాటి తోకలకి అగ్ని దివిటీలు కట్టి వారి గోధుమ సేనలో విడిచిపెట్టి వారి పంటంతటిని నాశనం చేసినట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటి అంటే ఆయన జీవితంలో తప్పించుకోవడానికి ప్రయత్నము చేయలేని వాడుగా ఉన్నాడు కనుక ఆయన జీవితంలో దేవునికి విరోధంగా బ్రతికి చివరి సమయంలో, దేవా ఈ ఒక్కమారు మాత్రమే నా శత్రువులతో నేను చనిపోయినట్లుగా నాకు సహాయం చేయమని ప్రభువుని క్షమాపణ కోరి శత్రువులతో ఆ బిల్డింగ్ని కూల్చివేసి వారితో చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు తప్పించుకోలేకపోయాడు. కానీ దేవుని సేవకుడే నాతాను వచ్చి కథ చెప్పినప్పుడు ఆ కథ అంతా విని నేను పాపము చేశానని దావీదు కూడా యథార్థముగా ఒప్పుకుంటూ వచ్చాడు. కనుక యోసేపు పొతిఫరుతో చెప్పాడు, నేను ఎంత మాత్రము కూడా నా యజమానురాల భార్యని నిన్ను ముట్టలేదు, ఆమె నన్ను బలవంతం చేయబోయింది. నా దేవుని దృష్టికి నేనెంత ఘోరమైన పాపము నేను చేయలేను గనక నేను తప్పించుకున్నానని నిజాయితీగా చెప్పగలుగుతూ వచ్చాడు. ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో పలుమారులు శత్రువైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా, ఏ సేవకుని పడకూడదునా, ఏ విశ్వాసని పడకూడదునా, ఏ సంఘాన్ని ముక్క చెక్కలు చేద్దునా, ఏ సంఘములో సమస్యలు సృష్టిద్దునా, ఏ విశ్వాసుల మధ్య కష్టాలు, శ్రమలు, శోధనలు తీసుకొచ్చి వారిని పడిపోయినట్లుగా
ప్రయత్నిస్తానని చెప్పి వాడు 24 గంటలు గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు 24 గంటలు ఎవరిని వాడు పట్టుకోవడానికి వాడు ప్లాన్ అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడ్డది. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచును. ఎవరు ఆయన ఆజ్ఞలు గైకొంటారో, ఎవరు ఆయన గురించి సాక్ష్యం ఇస్తారో, ఎవరు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి బలంగా వాడబడి ప్రభు కొరకు జీవిస్తారో వారిని పడగొట్టడానికి సాతానుడు 24 గంటలు వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లుగా అయితే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. కనుక సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కాలి అంటే దాని అర్థం ఏంటంటే, కాబట్టి యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి అపవాదుని ఎదిరించుడి. కనుక యోసేపు దేవునికి లోబడ్డాడు, ఆయన ఘనపరుస్తూ వచ్చాడు. దావీదు దేవునికి లోబడలేదు కనుక పాపము చేశాడు కనుక ఒప్పుకున్నాడు. సంసోను దేవునికి భయపడలేదు కనుక పాపం చేశాడు, తాను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ వచ్చాడు. కనుక పడిపోయిన వారుగా, పతనమైపోయిన వారుగా, దేవునికి విరోధికరముగా సేవకుడిగా, విశ్వాసగా ఏ విషయాల్లో శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా, బాధ వచ్చినా, పరపురుషునితో ఏ విషయంలోనైనా శత్రువు నీ మీద దాడి చేసినప్పుడు కనుక నీవు పడిపోయిన వాడువు ఆ పడిపోయిన స్థలంలో ఉండకుండా నువ్వు తిరిగి లేవాలి. ఒక దేవుని సేవకుడు బలంగా వాడబడుతూ ఉంటే కొంతమంది విరోధులు అతన్ని పతనము చేయాలని, అతని సాక్ష్యము చెడిపోవాలని, అతను వాడబడకూడదని, అతని గురించి మత్సరపడి ఒక అందముగా ఉన్న ఒక క్రైస్తవురాలని, ఒక విశ్వాసాన్ని ఆయనకి రూమ్కి భోజనం వడ్డించడానికి పంపిస్తూ వచ్చాడు. అయితే అతన్ని పడగొట్టడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఆయన ఆ రీతిగా అనుదినము వెళ్ళి ఆ రీతిగా సహాయం చేయడం ద్వారా అతడు పాపములో పడిపోయాడు. ముందు రోజుల్లో కూడా మీటింగులో ఆయన వాక్యం చెప్పినప్పుడు, ఈ దినము ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపం గురించి వర్తమానం ఇచ్చినప్పుడు చాలామంది తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. అయితే ఆ రోజు ఆయన పాపం చేసిన రోజు ఎవరు కూడా పశ్చాత్తాపడి పాపము ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఈయనేమో ఈయన హృదయంలో ఉన్న ఆ పాపమును గురించి అతను తెలుసు గనక అతడు సాక్ష్యం ఇచ్చాడు. నిన్ను దినాన్ని నా రూములో నేను ఒక స్త్రీతో నేను పాపము చేశాను అని యథార్థముగా ఒప్పుకొని సాక్ష్యం చెప్తూ దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అనేక మంది రహస్య పాపములు, అనేక మంది దేవునికి విరోధకరంగా విశ్వాసులు పడిపోయిన వారు, సేవకులు దేవుని విరోధం పాపం చేసిన వారు, వారి యొక్క అంతరంగ జీవితంలో ఉన్న రహస్య పాపములను వారు కూడా ఒప్పుకొని అనేక మంది ఆ దినము పశ్చాత్తాపడి ప్రభు కొరకు మిలిచబడిన శాశ్వత జీవితం జీవిస్తానని వారు బలమైన తీర్మానం చేసుకుంటూ వచ్చారు. ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, కనుక తాను నిలుచున్నానని పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే యోసేపుని కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడాలి అంటే మనము ఆయనకు భయపడాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకే తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లుగైతే దేవుని చిత్తము చేయటం అనేది మనం లేఖనంలో చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధ యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. గమనించారా? కనుక దేవుని చిత్తము ఏమిటంటే తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము.
అన్యజనుల వలె కామాభిలాషి అందకాక తన ఘటమును కాపాడుకునుట జారత్వమునకు వ్యభిచారానికి వేశ్యత్వానికి గనుక జారులుగా పాపము చేయడానికి కనుక దూరముగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. కానీ ఇక్కడ మనం గమనించినట్లుగైతే సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగు చేసేవాడు. కనుక తప్పు చేయాలన్నా నీలో ఉంది, ఆ పాపము చేయాలన్నా నీలో ఉంది, దాన్ని తప్పించుకోవాలన్నా నీలో ఉంది. కనుక నువ్వు తప్పించుకోలేనప్పుడు, దేవుడు చిత్తములో నువ్వు ఉన్నప్పుడు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడినప్పుడు, నువ్వు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఇష్టపడినప్పుడు, పాపమునకు దూరముగా పారిపోవడానికి ఇష్టపడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీకు ఆయన సహాయం చేసి తప్పించుకునే మార్గాన్ని కలుగు చేసేవాడుగా ఆయన ఉంటాడు. యోసేపుకి సహాయం చేస్తూ వచ్చాడు, దావీదుకి ఎందుకు సహాయం చేయలేదు అని మనం గమనిస్తే దావీదు హృదయపూర్వకంగా చేయాలని ఇష్టపడ్డాడు. సంసోనుకి ఎందుకు ఆయన సహాయం చేయలేదు అని గమనించినట్లయితే సంసోను కూడా ఇష్టపూర్వకంగా ఆమె నాకు ఇష్టమైంది, ఆమె నాకు పెళ్లి చేయమని తమ తండ్రిని అడుగుతూ వచ్చాడు. తన తండ్రి దేవుని చిత్తము కాదు అని బయలుపరుస్తూ వచ్చాడు. లవ్ మ్యారేజ్ లేచిపోవడం, కనుక క్రైస్తవ సేవకుడిగా లవ్ మ్యారేజ్ చేసుకోవడం, ఒక విశ్వాసి ప్రేమించి పెళ్లి చేసుకోవడము అది దేవుని చిత్తము కాదు. కనుక యాకోబు 14 సంవత్సరాలు రాహేల్ కొరకు వేచి ఉన్నాడు. ఏ రాహేల్నైతే ప్రేమించాడో ఆ రాహేలనే దేవుడు యాకోబుకి తొందరలోనే దూరం చేస్తూ వచ్చాడు. కనుక అబ్రహాము ఇస్సాకుని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మొరియా పర్వతానికి వచ్చి నీ కుమారునికి బలి అంటే ఇస్తానని చెప్పాడు. బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు అడిగాడు, అబ్రహమా నువ్వు ఆ చిన్నవారి మీద చేయి వేయకు, నీవు నీ కుమారుని కంటే ఇప్పుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుక నీ కుమారుని తీసుకొని ఇదిగో నీ కుమారుడికి ప్రతిగా పొదలో ఉన్న ఆ పొట్టేలను బలిగా అర్పించు. అబ్రహాము 3 దినాలు తన హృదయము బద్దలైపోయింది. అద్దము కింద పడిస్తే ఎట్లా దాన్ని అతకలేమో, కుండ కింద పడిస్తే ఎట్లా దాన్ని అతకలేమో అబ్రహాముకి దేవుడు 3 రోజులు పరీక్షించాడు. కుమారుడు పనివారితో అన్నాడు, మీరు గాడిద ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి బలి అర్పించి వస్తామన్నాడు. కొంత దూరమైనంత ఇస్సాకు అడిగాడు, తండ్రి దానబలి కట్లున్నాయి, నిప్పుంది, కత్తి ఉంది, గొర్రెపిల్ల ఏదంటే దేవుడే చూసుకుంటానని చెప్పాడు. అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టి కట్లు పెట్టి ఇస్సాకు కాలు చేతులు బంధించినప్పుడు ఇస్సాక్కి అర్థమయ్యింది, నా తండ్రిని దేవుడే నన్ను బలి కోరుకున్నాడు గనుక నేను నిస్సహాయుడై నా తండ్రికి లోబడతాను, దేవునికి లోబడతానని చెప్పి ఇస్సాకు పరిపూర్ణంగా లోబడ్డాడు గనుక దేవుడు ఇస్సాకు విధేయతను చూశాడు. అబ్రహాము దేవుని ప్రేమించే విధానాన్ని చూసి ఇస్సాకుని తిరిగి అబ్రహాముకి ఇచ్చి పొట్టేలుని బలిగా అర్పించమన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, మన జీవితంలో కనుక ఏ సేవకుని కానీ, ఏ విశ్వాసుని కానీ, ఏ భార్యను కానీ, ఏ నీ పిల్లల్ని కానీ, ఏ ఒక్కరినే కానీ, వెండి బంగారములు కానీ, ఈ లోకములో పేరు ప్రఖ్యాతుల కొరకు, ఈ లోకములో పదవు కొరకు, ఈ లోకములో అధికారము కొరకు, ఈ లోకములో ధనము కొరకు, ఈ లోకములో ఏ ఒక్కరిని నువ్వు దేవుని కంటే అధికంగా ప్రేమిస్తావో వారు ఒక విగ్రహం. అందుకే మనం గమనించినట్లుగైతే 14 వచ్చిన, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఇక్కడ అంటున్నాడు 14 వచ్చిన, కాగా నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. అంటే విగ్రహారాధన అంటే అర్థం ఏంటంటే కనుక సృష్టికర్తను దేవుని విడిచిపెట్టి ఆ సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా నువ్వు ఒక విగ్రహంగా చేసుకొని దాన్ని పూజించడం అనేది దేవునికి కోపం పుట్టించేది. కనుక దేవునికి కోపం పుట్టించే 2 పాపాలు ఉన్నాయి. ఒకటి విగ్రహారాధన, సృష్టికర్తను దేవుని మర్చి సృష్టమును పూజించడం. రెండోది దేవుని విరోధకరంగా పరస్త్రీతో పరపురుషునితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉండడం, వ్యభిచారము చేయడము, జారత్వము చేయడము, వేషత్వము చేయడము దేవునికి విరోధకరమైన పాపములు. ఆ పాపముల నుంచి విడుదల కావాలంటే సృష్టికర్తను దేవుడినే నువ్వు ప్రేమించాలి.
ఏ మనుషుని కానీ, ఏ వస్తువుని కానీ, ఏ యొక్క పరస్త్రీని పరపురుషునే కానీ, ఏ వెండి వస్తువులు కానీ, ఏ సేవకుడు, చాలామంది జీవితాల్లో సేవకులు ఒక విగ్రహముగా ప్రేమిస్తారు. చాలామంది ఇంటిలో ఉన్న వారిని భార్యనో కుమారునో కుమార్తెనో దేవుని కంటే అధికంగా ప్రేమిస్తారు. ఎవరెవరినో అధికంగా అందుకే మనము సాంద్రులందరికి వెళ్తే దాని చక్కదానమందు నువ్వు మనసు ఉంచొద్దు అని అంటాడు. కనుక ఈ లోకంలో ఉన్న ఏ అందగాంగముగా ఉన్న వారి ఎడల కూడా వారిని ఒక విగ్రహముగా నీ మనసులను ప్రతిష్ఠ చేయకూడదు. నువ్వు ఎవరిని అధికంగా ప్రేమించాలంటే కనుక ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన్ని హృదయపూర్వకముగా నువ్వు ప్రేమించినప్పుడే సృష్టికర్తన దేవుడు నీతో ఉంటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ అడిగినది నీ సహాయము చేసేవాడుగా ఉంటాడు. కనుక ఇక్కడ గమనించవలసిన మాట, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఎవరికి మాట చెప్తున్నాడు అని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. మీ పితరులు తిన్నారు, త్రాగారు, ఆడారు, వ్యభిచరించారు, శనిగారు, శోధించారు, సర్పముల చేత నాశనం అవుతూ వచ్చారు. కనుక మీరు కూడా మీ పితరుల వలె విగ్రహారాధన చేసి ఇటు దేవుని విరోధకరమైన ఘోరమైన పాపాలు చేసి మీరు దేవుని కోపానికి గురుగా కాకుండా సృష్టికర్తన దేవుడైన యేసుప్రవారిని, యెహోవా దేవుణ్ణి, పరిశుద్ధాత్మ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. ఆ ముగ్గురు ఒక్కరిగా ఉన్న ఆయన తప్ప నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు ప్రేమించాలి. ఇంక ఏ ఒక్కరిని కూడా ఒక విగ్రహముగా నీ మనస్సులో ఈ లోక సంబంధంలో దేనిని కూడా అధికముగా నువ్వు ప్రేమించినట్లుగైతే అదొక విగ్రహం. ఇంకా మనం గమనించినట్లుగైతే బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుడి. ఓ ఇశ్రాయేలు వారలారా, ఏమంటుంటే బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతి మీరే ఆలోచించండి. బుద్ధిమంతులుగా మీరు ఉన్నట్లుగైతే, జ్ఞానవంతులుగా మీరున్నట్లుగైతే, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నట్లుగైతే, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నట్లుగైతే, ఆయన నామాన్ని మహిమపరిచేవారుగా ఉన్నట్లుగైతే, బుద్ధిమంతుడు కనుక బుద్ధిమంతుడు ఎక్కడ ఇల్లు కట్టాడంటే బండ మీద ఇల్లు కట్టాడు. బుద్ధిహీనుడు ఎక్కడ ఇల్లు కట్టాడంటే ఇసుక మీద ఇల్లు కట్టాడు. మత్తయి 7వ అధ్యాయంలో తుఫాన్ వచ్చింది, ఇసుక మీద కట్టిన ఇల్లును కొట్టుకుని పోయింది. బుద్ధిమంతుడు కట్టిన ఇల్లు గనక ఆ గాలి తుఫానికి అది కదలలేదు, మెదలలేదు. అందుకే ఇశ్రాయేలుతో మరొకసారి అంటాడు, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతి మీరే. ఓ ఇశ్రాయేలు వారలారా ఆలోచించండి. బుద్ధి లేని స్త్రీలు కనుక వారు నూనె కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధి కలిగిన వారు దివిటీలు వెలుగుతున్నాయి, వారు నూనె పట్టుకుని వెళ్ళారు. వారు కన్యకలు, వారు ఆయన స్వరం విన్నారు. పెండ్లి కుమారుడితో అంతఃపురములో వారు ప్రవేశిస్తూ వచ్చారు. వారు ఆలోచించారు, వారు నూనె పట్టుకున్నారు, వారు దివిటీలు పట్టుకున్నారు, వారు కన్యకలుగా ఉన్నారు, వారు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నారు. వారు అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడి యొక్క స్వరాన్ని వారు విన్నారు. బుద్ధిమంతులుగా ఉన్న ఆ యొక్క 5 కన్యకలు వారు ఆ పెండ్లి కుమారుడితో అంతఃపురములో బయలుదేరి వెళ్తూ వచ్చారు. బుద్ధి లేని వారు నూనె కొని వచ్చినప్పుడు తలుపు వేయబడ్డది. అయ్యా అయ్యా మాకు తలుపు తీయో అంటే ఆ సమయం, ఆ దినమైనను ఆ సమయమైన మీకు తెలియదు గనక మీరు మెలకువగా లేరు గనక తలుపు వేయబడ్డది. మీరు బుద్ధి లేని వారు, మీరు ఆలోచన చేయలేదు, మీరు జాగ్రత్త పడలేదు, మీరు నిలుచున్నా అనుకున్నారు, మేము కన్యకలం అనుకున్నారు, మేము దివిటీలు పట్టుకున్నాం అనుకున్నారు, మేము నీ స్వరాన్ని విన్నామా అనుకుంటూ వచ్చారు. కానీ మీలో నూనె లేనివారుగా కనిపిస్తూ ఉన్నారు, మీరు సిద్ధపాటు లేని వారుగా ఉన్నారు. కనుక తలుపు తీయబడదు, తలుపు వేయబడ్డది అని తెలియజేస్తూ వచ్చారు. కనుక బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుడి. ప్రియా సహోదరి సహోదరుడా, కనుక ప్రియ దేవుని సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, ప్రియ అన్యజనులారా, కనుక క్రీస్తుని ఎరగని వారులారా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. కనుక మార్గములో నిలిచుడి, కనుక పురాతన మార్గము గురించి అడిగి తెలుసుకొనుడి.
అందులో పురాతన మార్గం గురించి ఇర్మియా గ్రంథంలో దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ఊరుకు పోవు త్రోవ తెలియకపోతే ఎలాగ తెలుసుకుంటామో అలాగే కనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో దేవుని యొక్క మార్గంలో నువ్వు ప్రవేశించాలి, వెళ్ళాలి అన్నట్లుగైతే కనుక ఆ యొక్క మార్గములో నువ్వు ప్రవేశించాలంటే కనుక ఆయన మార్గములో నువ్వు జీవించాలంటే ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలంటే కనుక ఊరుకు పోవు త్రోవ తెలియకపోతే ఎట్లా అడిగి ఎట్లా ఆలోచన చేసి వెళ్తావో అలాగే నీవు ఈ లోకంలో కన్ను మూసే లోపల నరకానికి పోకుండా పరలోకానికి వెళ్ళడానికి నీ పాపరిహారము కొరకే నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లగా ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువారు నీ పాప పరిహారం కొరకే సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఓ ఇశ్రాయేలు వారలారా, బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను. మీరే ఆలోచించుడి. కనుక ఆలోచన కలిగి లేకపోతే కనుక ఊరుకు పో త్రోవ తెలియకపోతే కనుక నువ్వు మార్గము తప్పుతావు. మార్గము తప్పితే ఎక్కడికి వెళ్తావంటే యేసు చెప్పిన యోహాను సువార్త 14:6 యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. కనుక నువ్వు ఆలోచన చేసినట్లయితే, నువ్వు మంచి మార్గాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే కనుక సృష్టికర్తను దేవుడు, జగద్రక్షకుడు దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అని నరుడు. ఆ యేసు ప్రభువారు నా పరిహారం కొరకే కల్వరి సిలువలో తన ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడే లేచాడు. ఓ ఇశ్రాయేలు వారలారా, బుద్ధి లేని వారు చాలామంది తిన్నారు, త్రాగారు, ఆడారు, కూర్చున్నారు, వ్యభిచారం చేశారు, శనిగారు, శోధించారు. కనుక సర్పములు వచ్చి వారిని చంపుతూ వచ్చాయి, సంహారకులు వచ్చి వారిని నాశనం చేస్తూ వచ్చారు. కానీ ఆ రీతిగా మీరు కూడా నాశనం కావడము నాకు ఇష్టం లేదు. కనుక బుద్ధిమంతులతో మాట్లాడినట్టు ఇశ్రాయేలు వారలారా, నేను మీతో మాట్లాడుచున్నాను, మీరే ఆలోచించండి. ఆ రోజు ఇశ్రాయేలుని ఆలోచించేయమన్నాడు. ఈరోజు ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, ప్రియ అన్యజనులారా, ఈ లోకంలో కన్ను మూస్తే నరకం తప్పించుకోవాలి, పరలోక రాజ్యాన్ని రావాలి అనుకున్నట్లయితే నువ్వు ఆలోచన చేయాలి. యేసు రక్తంలో నీ పాపం కడగబడాలి, నువ్వు ఆయన ద్వారానే మోక్షాన్ని సంపాదించుకోవాలంటే నువ్వు ఉన్న స్థలంలోనే యేసు ప్రభువాని నీ నోటితో పాపం ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నీ నోటితో ప్రార్థించినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. కనుక యుగయుగాలుండే పరలోకములో ప్రవేశిస్తావు. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, అక్కడ మరణం ఉండదు. నిత్యము దేవదూత వలె ఉండి ప్రభువును స్తుతించి ఆరాధిస్తూ ఉంటావు. ప్రభువును ద్వేషించి నువ్వు కన్ను మూసినట్లయితే అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, కేకల వేట, ఏడ్చుట, రొమ్ము కొట్టుకునుట, యుగములు నరకముంది. కనుక నరకం కావాలా, పరలోకము కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. నీ కొరకు ప్రార్థిస్తాను. సర్వాధికారి, మా ప్రియులు కొన్ని మాటలు విన్నారు, వారి జ్ఞానముతో ఆ మాటలు వారికి అర్థము కాదు, నీ జ్ఞానముతో నింపి నీ ఏర్పాట్లు ఉన్న అన్యజనులను రక్షించు. నీ ఏర్పాట్లు ఉన్న పరిశుద్ధులని, దేవుని సేవకులను ఎన్ని శోధనలు వచ్చినా తాను నిలుచున్నానని పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా వారిని నీవే నిలువబెట్టి యేసేపు వలె నీ నామాన్ని వారు మహింపరిచి నీ రాజ్యంలో ప్రవేశించేవారుగా సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్య సహవాసము, తను ప్రేమించే వారికి కూడిన దేవుని వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్.